Hi students, welcome to my academy, winners NEET and IIT Academy విజయవాడ. ఈరోజు నేను కెమిస్ట్రీ సిలబస్కి సంబంధించిన క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను బ్రీఫ్గా షార్ట్కట్లు. ఇదిగో ఇక్కడ మీ ముందు టేబుల్ ముందుగానే ఉంచడం జరిగింది, ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో నవేడేస్ జరుగుతున్నటువంటి నీట్ అండ్ జేఈ మెయిన్స్ సిలబస్లో కెమిస్ట్రీకి సంబంధించి క్వాలిటేటివ్ అనాలిసిస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఉంది ఇంతకుముందు కూడా, ఇప్పుడు ప్రత్యేకంగా స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఆన్సర్ చేయాలి అని అంటే ఇదిగోండి ఈ టేబుల్ నేర్చుకున్నట్లయితే ఈ సాల్ట్ అనాలిసిస్ లేదా క్వాలిటేటివ్ అనాలిసిస్ నుంచి ఏదైనా బిట్ వచ్చినట్లయితే మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ టోటల్ డిఫరెంట్ రాడికల్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి మొత్తం ఒక 6 గ్రూప్స్గా డివైడ్ చేసాం. గుర్తుపెట్టుకోండి, టోటల్ 6 గ్రూప్స్. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అని ఉన్నాయి కదా. ఈ ఫస్ట్ గ్రూప్లో ఏమేమి రాడికల్స్ ఉంటాయి? Pb2+, Hg2, 2+ అండ్ Ag+, అంటే ప్లంబస్ అయాన్, మెర్క్యూరస్ అయాన్ అండ్ సిల్వర్ అయాన్. ఇవి రాడికల్స్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మీరు 1-2 సార్లు మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకోవాలి. టేబుల్ చూసి ఒకసారి రాసి చూడకుండా రాసుకున్నట్లయితే మీకు గుర్తుండిపోతుంది. అలాగే గ్రూప్ రియేజెంట్ ఏంటి అంటే ఇది డైల్యూట్ HCl. ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ ఈస్ డాష్ అంటే డైల్యూట్ HCl. ఈ అయాన్స్ అన్ని కూడా ఎలా ప్రెసిపిటేట్ అవుతాయి అని అంటే క్లోరైడ్స్గా ప్రెసిపిటేట్ అవుతాయి. అంటే AgCl, Hg2Cl2, PbCl2 ఇలాగా ప్రెసిపిటేట్ అవుతాయి. ఇక్కడ ఏదైతే నువ్వు తీసుకున్నావో దానికి సంబంధించినటువంటి ప్రెసిపిటేట్స్ వస్తాయి. ఓకే, AgCl, Hg2Cl2, PbCl2. అలాగే సెకండ్ గ్రూప్ తీసుకున్నట్లయితే దాంట్లో ఏమేమి ఉంటాయి? Pb2+, Cu2+, Hg2+, Cd2+, Bi3+, As3+, Sn2+, Sn4+. అంటే ప్లంబస్ అయాన్, క్యూప్రిక్ అయాన్, మెర్క్యూరిక్ అయాన్, కాడ్మియం అయాన్, బిస్మత్ అయాన్, అలాగే ఆర్సెనిక్ అయాన్, స్టానస్ అయాన్, స్టానిక్ అయాన్ లేదా ఈ రాడికల్స్ ఉంటాయి. మరి దీనికి గ్రూప్ రియేజెంట్ ఏంటి సార్ అంటే H2S గ్యాస్ ఈస్ పాస్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం. అంటే పైన ఆల్రెడీ డైల్యూట్ HCl కలిపి ఉన్నాం, అదే సొల్యూషన్లోకి H2S గ్యాస్ పంపిస్తే సరిపోతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెకండ్ గ్రూప్ రియేజెంట్ ఏది అంటే H2S + HCl. అలాగే మరి ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా ప్రిసిపిటేట్ అవుతాయి అంటే అవన్నీ కూడా సల్ఫైడ్స్ లాగా ప్రిసిపిటేట్ అవుతాయి. ఎలాగా? PbS, HgS, CuS, CdS, SNS, Sn, S2, As2S3, Sb2S3, Bi2S3 ఇలాగా. ఓకే, స్టానస్ సల్ఫైడ్, స్టానిక్ సల్ఫైడ్, ఆర్సెనిక్ సల్ఫైడ్, యాంటిమనీ సల్ఫైడ్, బిస్మత్ సల్ఫైడ్, కాడ్మియం సల్ఫైడ్, క్యూప్రిక్ సల్ఫైడ్, మెర్క్యూరిక్ సల్ఫైడ్, ప్లంబస్ సల్ఫైడ్ ఇలాగా ఈ సల్ఫైడ్స్ అన్నీ కూడా ప్రిసిపిటేట్ అవుతాయి. అంటే సెకండ్ గ్రూప్కి సంబంధించినటువంటి రాడికల్స్ అన్ని సల్ఫైడ్స్ అవుతాయి. ఫస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి రాడికల్స్ అన్ని వాటి క్లోరైడ్స్గా ప్రిసిపిటేట్ అవుతాయి. ఓకే, అలాగే థర్డ్ గ్రూప్లో ఉన్నటువంటి రాడికల్స్ ఏమేంటి అంటే అల్యూమినియం, క్రోమియం, ఫెర్రస్, ఫెర్రి, Al3+, Cr3+, Fe2+, Fe3+. ఓకే, మరి ఇక్కడ గ్రూప్ రియేజెంట్ ఏంటి సార్? అమ్మోనియం హైడ్రాక్సైడ్ మిక్స్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్. అమ్మోనియం హైడ్రాక్సైడ్ మిక్స్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అంటే NH4OH + NH4Cl. గుర్తుపెట్టుకోండి, పైదేమో డైల్యూట్ HCl, తర్వాత డైల్యూట్ HCl + H2S, తర్వాత ఏమో అమ్మోనియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం క్లోరైడ్. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా హైడ్రాక్సైడ్స్గా ప్రెసిపిటేట్ అవుతాయి. అమ్మోనియం హైడ్రాక్సైడ్ కలిపాం కదా, వాటి హైడ్రాక్సైడ్స్ వస్తాయి. ఇక్కడ HCl కలిపితే క్లోరైడ్స్, ఇక్కడ H2S కలిపితే సల్ఫైడ్స్, ఇక్కడ అమ్మోనియం హైడ్రాక్సైడ్ కలుపుతున్నాం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్. అవన్నీ కూడా హైడ్రాక్సైడ్స్గా ప్రెసిపిటేట్ అవుతాయి. హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్, ఫెర్రస్ హైడ్రాక్సైడ్ అండ్ క్రోమియం హైడ్రాక్సైడ్. ఓకే, అవన్నీ ప్రెసిపిటేట్స్ అండి. అటు వచ్చేవన్నీ కూడా ప్రెసిపిటేట్స్.
ఓకే, ఇది థర్డ్ గ్రూప్కి సంబంధించి. అలాగే ఫోర్త్ గ్రూప్లో ఉండేటటువంటి రాడికల్స్ ఏవి అంటే Zn2+, Ni2+, Mn2+, CO2+. ఓకే, హియర్ గ్రూప్ రియేజెంట్ ఏది అంటే H2S గ్యాస్ ఈస్ పాస్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ బేసిక్ మీడియం. బేసిక్ మీడియంలో H2S గ్యాస్ని పంపించాలి. దీంట్లో ఫోర్త్ గ్రూప్కి సంబంధించిన రాడికల్స్ని ఐడెంటిఫై చేయడానికి. సో ఇక్కడ నువ్వు H2S గ్యాస్ పంపిస్తున్నావు అంటే అవన్నీ కూడా సల్ఫైడ్స్గా ప్రిసిపిటేట్ అవుతాయి. మ్యాంగనీస్ సల్ఫైడ్, అలాగే కోబాల్ట్ సల్ఫైడ్, నికెల్ సల్ఫైడ్, జింక్ సల్ఫైడ్గా ప్రిసిపిటేట్ అవుతాయి. ఓకే, సో ఫోర్త్ గ్రూప్లో ఉన్నటువంటి రాడికల్స్ జింక్, నికెల్, మ్యాంగనీస్, కోబాల్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ రియేజెంట్ H2S, బేసిక్ మీడియం. అలాగే ప్రిసిపిటేట్స్ MnS, COS, NiS, ZnS. అలాగే ఫిఫ్త్ గ్రూప్కి సంబంధించినటువంటి రాడికల్స్ బేరియం, స్ట్రాన్షియం, కాల్షియం, Ba2+, Sr2+, Ca2+. మరి ఇక్కడ గ్రూప్ రియేజెంట్ ఏది అంటే అమ్మోనియం కార్బోనేట్ మిక్స్డ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్. ఓకే, బేరియం కార్బోనేట్, అమ్మోనియం క్లోరైడ్, కార్బోనేట్ కలిపాం కాబట్టి ఇవన్నీ కూడా వాటి కార్బోనేట్స్గా ప్రిసిపిటేట్ అవుతాయి. బేరియం కార్బోనేట్, స్ట్రాన్షియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్, BaCO3, SrCO3, CaCO3. ఓకే, అలాగే సిక్స్త్ గ్రూప్లో ఏముంటాయి అయాన్స్ అంటే రాడికల్స్ Mg2+, మెగ్నీషియం. సో రియేజెంట్ ఏది అంటే సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్, Na2HPO4, సోడియం హైడ్రోజన్ ఫాస్ఫేట్. కలిపినట్లయితే మెగ్నీషియం సాల్ట్ కనుక ఉన్నట్లయితే మెగ్నీషియం అయాన్స్ వచ్చి ఆ మెగ్నీషియం అయాన్స్ మెగ్నీషియం హైడ్రోజన్ ఫాస్ఫేట్గా ప్రిసిపిటేట్ అవుతాయి. హైడ్రోజన్ ఫాస్ఫేట్, మెగ్నీషియం హైడ్రోజన్ ఫాస్ఫేట్, ఓకేగా ప్రిసిపిటేట్ అవుతాయి. సో దిస్ ఈస్ అబౌట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ టేబుల్ అండి. చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ వీడియో చూసి దీన్ని ఒక్కసారి రికలెక్ట్ చేసుకున్నట్లయితే మీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. సో ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అయాన్స్ ఇలాగా మీరు మెమరైజ్ చేసుకోండి. ఈ టేబుల్ మీద ఉంది. మీరు అవసరమైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే రెడీగా ఉంటుంది మీ దగ్గర. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఇది మీకు ఉపయోగపడినట్లయితే మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. రైట్, ఆల్ ది బెస్ట్.